రాజ్భవన్ కేంద్రంగా తమిళనాట రాజకీయాలు వేడికాయి. ఇప్పటికే పళనిస్వామి రాజ్భవన్ కు చేరుకున్నారు. అక్కడ తాజా పరిస్థితిని మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు. రమేష్, పళనిస్వామి విద్యాసాగర్రావుతో భేటీ ముగిసింది. ఆయన బయటకు వస్తున్నట్లు మనకు సమాచారం ఉంది. మనం ముందుగానే 25 నిమిషాల పాటు విద్యాసాగర్రావుతో భేటీ అయ్యారు. ప్రధానంగా ఆయన శాసనసభ పక్ష నేతగా ఎన్నికైనట్లు 128 మంది ఎమ్మెల్యేల సంతకాలతో ఒక లేఖను గవర్నర్కు సమర్పించారు. తాను శాసనసభ పక్ష నేతగా ఏఐడిఎంకే నుంచి ఎన్నికయ్యాను. ఇంతకుముందు పన్నీర్ సెల్వం చెప్తున్నట్లు ఆయన తమ పార్టీ కాదు, ఆయన పార్టీ నుంచి కూడా బహిష్కరించామని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో శాసనసభ పక్ష నేతగా మెజార్టీ ఎమ్మెల్యేలు చూస్తున్నాం మనం విజువల్స్లో. పళనిస్వామి కలిసి వెళ్ళిపోతున్నారు. విద్యాసాగర్రావుని కలిసి ఆయన నేరుగా మళ్ళీ రిసార్ట్కి వెళ్ళే అవకాశం ఉంది. శశికళ ఉన్న నేపథ్యంలో ఆయనకు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆయనకు అనుకూలంగా నినాదాలు చేస్తున్న సందర్భం కూడా చూస్తున్నాం. చాలామంది పన్నీర్ సెల్వం ఏ ముఖ్యమంత్రి కావాలని కలలు కంటుకున్న నేపథ్యంలో పళనిస్వామి అనూహ్యంగా తెరపైకి వచ్చాడు. ఆయన గవర్నర్కు 128 మంది ఎమ్మెల్యేల సంతకాలతో ఒక లేఖను సమర్పించారు. తాను ముఖ్యమంత్రిగా పిలవాలని. ఇప్పుడున్న దాని ప్రకారం రాజ్యాంగబద్ధంగా చూస్తే ఖచ్చితంగా పళనిస్వామికి అవకాశం ఇవ్వాల్సి ఉంటుందని రాజ్యాంగ నిపుణులు చెప్తున్నారు. ఎవరైతే మెజార్టీ నేత అయి ఉంటారో వాళ్ళకు ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలి. ప్రభుత్వం ఏర్పాటు చేసి పళనిస్వామిని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయనని బల నిరూపణ చేసుకునే అవకాశాన్ని కూడా గవర్నర్ ఇస్తారని చెప్తున్నారు. అదేవిధంగా పన్నీర్ సెల్వం ఒకవేళ కలిసినా ఆయన దగ్గర 11 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ఆయన లేఖను ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటారని చూడాలి. ఇక రెండో ఆప్షన్ అసెంబ్లీని సమావేశపరిచి అందులో ఎవరైతే పన్నీర్ సెల్వం అదేవిధంగా పళనిస్వామి ఇద్దరిని కూడా బల నిరూపణ చేసుకునే అవకాశం ఉంది. కానీ ఈ అవకాశాన్ని చాలామంది తోచిపుస్తున్నారో అది సాధ్యం కాదని. ఎందుకంటే ఇప్పటికే 128 మంది ఎమ్మెల్యేల సంతకాలతో ఇప్పటికే లేఖ ఇచ్చిన నేపథ్యంలో అది సాధ్యం కాదని చెప్తున్నాను. ఒకవేళ శశికళ ఈరోజు కనుక జైలుకు వెళ్తే మాత్రం ఆ క్యాంపు మొత్తం విచ్ఛిన్నమయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ క్యాంపులో ఉన్న అందరూ కూడా పన్నీర్ సెల్వం శిబిరంలో చేరి అప్పుడు పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా తాము ఆమోదిస్తున్నామని మరొక లేఖనిస్తే అప్పుడు గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది కన్ఫ్యూజన్లో పడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైతే తమకు 128 మంది ఎమ్మెల్యేల సంతకం, కానీ వాస్తవానికి అక్కడ 98 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారనే ఒక వాదన ఉంది. మరి 128 మంది ఎమ్మెల్యేల సంతకాలు ఏ విధంగా వచ్చాయని చూస్తే ఇంతకుముందే ఖాళీ పేపర్ల పైన శశికళ సంతకాలు చేయించుకున్నారు. జయలలిత మరణం తర్వాత ఈ ఎలాంటి పరిణామాలు ఉత్పన్నం అవుతాయనే ఉద్దేశంతో ఆమె ముందుగానే వైట్ పేపర్స్ మీద సిగ్నేచర్ చేసుకున్నారు. ఆ సిగ్నేచర్లోనే ఇప్పుడు రాసి పంపి ఉంటారని చెప్తున్నారు. ఎందుకంటే ఒక్కొక్కరుగా 11 మంది ఇప్పుడు బహిరంగంగా పన్నీర్ సెల్వంకు మద్దతు ప్రకటించిన సందర్భం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా పన్నీర్ సెల్వం తనకు మద్దతు రావాలంటే ఖచ్చితంగా శశికళ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు వెళ్ళాలి. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆమె ఇంకా అరెస్ట్ చేయలేదు, ఇంకా లొంగిపోలేదు. తనకు సమయం కావాలని కూడా కోర్టులో ఒక పిటిషన్ వేసినట్టు కూడా చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమో చూడాలి. ఆరోగ్య కారణాల రీత్యా తనకు అవకాశం ఇవ్వాలి కొంతకాలం పాటని. శశికళ బయట ఉంటే మాత్రం పన్నీర్ సెల్వంకి ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి పీఠం దక్కే అవకాశాలు మనకు స్పష్టంగా కనిపించలేదు. శశికళ వెంటనే జైలుకు వెళ్తేనే పన్నీర్ శిబిరంలో కాస్త ఎమ్మెల్యేల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అప్పుడు ఫ్లోర్ టెస్ట్ కనుక గవర్నర్ ఇన్వైట్ చేసినట్లయితే పన్నీర్ సెల్వంకి మద్దతు ఇచ్చే ఎమ్మెల్యేల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కానీ శశికళ ఇంకా రిసార్ట్లో ఉన్నారు. ఆమె రిసార్ట్ నుంచి ఇంకా లొంగిపోలేదు, పోలీసులు అరెస్ట్ చేయలేదు, తనకు ఇంకా జడ్జిమెంట్ కాపీ అందలేదని కూడా చెప్తున్నట్లు మనకు తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఇప్పుడు విద్యాసాగర్రావు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారంటే ఖచ్చితంగా శాసనసభ పక్ష నేతగా మెజార్టీ ఎమ్మెల్యేలు 234 మంది ఎమ్మెల్యేలకు గాను 128 మంది ఎమ్మెల్యేల బలం తనకు ఉందని చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటుకు పళనిస్వామికి అవకాశం ఇవ్వాల్సి ఉంటుందనేది అందరి వాదన, రాజ్యాంగ నిపుణుల వాదన. మరి గవర్నర్ ఏం చేస్తారో అదే నిర్ణయం తీసుకుంటారా, లేదా ఇక్కడ ఏర్పడిన రాజకీయ అనిశ్చితిని ఏ విధంగా ఆయన నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి. పన్నీర్ సెల్వంను మరొకసారి పిలిపిస్తారా, లేదా డిఎంకే పార్టీకి 98 సీట్లున్న డిఎంకే కూటమిని ప్రభుత్వం ఏర్పాటుకు ఆయన ఏమన్నా పిలుస్తారనేది చూడాలి. కానీ అది జరిగే పని కాదు. 128 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని శాసనసభ పక్ష నేతగా తన ఎన్నికైన ఏడీఎంకే చెబుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆయనకు అవకాశం ఇవ్వడం గవర్నర్కు అనివార్యం కావచ్చు అనేది రాజ్యాంగ నిపుణులు, కొంతమంది సీనియర్ న్యాయవాదులు చెబుతున్న వాదన. రైట్, థ్యాంక్ యూ రమేష్.